రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నేను, మోడీ, పవన్ కళ్యాణ్ మా ముగ్గురు ముఖాలు చూసే మీకందరికీ ఓట్లేశారని ఎమ్మెల్యేలు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందో ఎంత లేదో ఒకసారి మనం చర్చించుకుందాం. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాలు గెలుచుకుంది. అందులో కొత్తగా ఎన్నికైన వారు ఎంతమంది ఉన్నారో పాత వారు కూడా అంతకంటే ఒక 2 ఎక్కువగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈవేళ అందులో ఉన్నారు. మనం ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నేను, మోడీ, పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసి 83లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. 85లో కూడా పోటీ చేయలేదు. 89 నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత ఆయన పెద్ద నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, జాతీయ అధ్యక్షుడు కావచ్చు. అయితే నేను 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 అని చెప్పుకోవడం అనేది కేవలం నా ఒక్కడి ముఖం చూసి టీడీపీ తరఫున, మోడీ ఒక్కరి ముఖం చూసి బీజేపీ తరఫున, పవన్ కళ్యాణ్ ముఖం చూసి జనసేన తరఫున, ఈ 3 పార్టీల కలయిక వల్లే మీరు గెలిచారని ఆయన చెప్పడం ప్రజల్లో కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా మనల్ని ఇంత తక్కువగా చేశారేమని భావించేటటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ అధినేత ముఖం చూస్తారు, ఓటేస్తారు. కానీ పోటీ చేసిన అభ్యర్థి ముఖం కూడా చూసి ఓటేస్తారు. ఒక ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి మీరు కూడా ఓడిపోయారు. ఇక మోడీ గారి గురించి వద్దాం. మోడీ గారు ముఖ్యమంత్రి కాక ముందు ఏ చట్టసభలోనూ లేరు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉంటూ అకస్మాత్తుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై అప్పటికప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాలంలో ఆయన రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదుగుండొచ్చు, ప్రధానమంత్రిగా 3వసారి కూడా బాధ్యతలు నిర్వహించి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఒక్క మోడీ ముఖం చూసి మాత్రమే ఓటేశారు అనుకోకూడదు. ఇక 3వ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడిగా యువతరంలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. దీన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. అయినప్పటికీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసి 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? 2024లో మీ 3 పార్టీల కలయిక మూలంగా 3 పార్టీలకు కలిసి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు లెక్కల మాస్టర్ టైపు. ఎందుకంటే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఆ లెక్కలకు తగ్గట్టుగా ఓట్లు, సీట్లు వచ్చాయో లేదో అంచనాకు వచ్చి ప్రభుత్వం రావాలంటే ఏం చేయాలనేది లెక్క వేసుకుని ఆ లెక్క సరిపోయిందో లేదో చూసుకుంటారు. ఇదేమి కొత్త విషయం కాదు. కానీ ఎమ్మెల్యేలను ఒకవైపు కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా ఉందనే భావన శ్రీకాకుళం జిల్లాలో అయితే అందరిలో ఉంది. దీనికి కారణం మనం చూసుకున్నట్టయితే ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వద్దాం. ఇచ్చాపురం శాసనసభ్యుడు దండాలం అశోక్ వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. మీ చలవతో ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు. కానీ 2019లో జగన్ ప్రభంజనంలో కూడా అతను అక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంటే కేవలం మీ ముఖమనే ఇక్కడ అనుకోవడానికి కాదని చెప్పడానికి మాత్రమే. దండాలం ప్రకాష్ అనే వ్యక్తి దండాలం అశోక్ గారి తండ్రి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సార్లు టికెట్ ప్రయత్నించి రాకపోతే 1994 అంటే ఇప్పటికీ 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల క్రితం పోటీ చేసి 20,000 ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన ఇండిపెండెంట్ గా. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ గారు పోటీ చేస్తున్నప్పటికీ దాని ప్లేస్ ఇతర నియోజకవర్గాలు పడినప్పుడు కూడా 20,000 ఓట్లు తెచ్చుకున్నారంటే వాళ్ళకి సొంత ఓటు బ్యాంకు ఉన్నట్టే కదా మరి. ఇక రెండో విషయం, పలాస నియోజకవర్గం విషయానికి వద్దాం. పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గౌతు శిరీష మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావచ్చు, కానీ రాజకీయాలకు ఆమె గాని ఆమె కుటుంబ సభ్యులు గాని ఎవరు కొత్త ఏమి కాదు. శిరీష తాతగారు గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా ఎన్నికయ్యారు. అఫ్ కోర్స్ ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు. స్వాతంత్రం రావడానికి ముందే 1935లో ఇండియన్ ప్రొవిన్సివ్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఆయన విశాఖపట్నం సింధియా కార్మిక నియోజకవర్గం నుంచి కూడా శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. శిరీష తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ ఆయన కూడా 6 సార్లు శాసనసభ్యులుగా, కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. అంటే వీరి ముఖాలు అక్కడ చెల్లవా, వీరికి అక్కడ ఓట్లు లేవా అని ఈరోజు మీ ప్రకటన ద్వారా అనిపిస్తా ఉంది. మరొకటి, ఆ పక్కనే ఉన్నటువంటి టెక్కల నియోజకవర్గం తీసుకుందాం. టెక్కల నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. అంటే వరుసగా మొదట 3 సార్లు, మధ్యలో 2 ఎలక్షన్లో ఓడిపోయినా కూడా తర్వాత
3 సార్లు ఎన్నికయ్యారు. వారి తాలూకా సోదరుడు దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు గారు, వారు అసెంబ్లీకి 4 సార్లు గెలిచారు, పార్లమెంటుకి 4 సార్లు గెలిచారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వనప్పటికీ కూడా ఆయన శివాజీ గారు ఇద్దరు కూడాను 1989లో ఎమ్మెల్యేలుగా గెలిచినవారు. అంటే ప్రజాబలం లేనివారు కాదు కదా. ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఇక పొరుగునే ఉన్నటువంటి నరసనపేట నియోజకవర్గంకి వద్దాం. ప్రస్తుత ఎమ్మెల్యే బొగ్గు రావణమూర్తి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కార్యకర్త, జిల్లా పరిషత్ సభ్యుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, 2014-19 మధ్య ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంకి శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్ తండ్రి 5 ఏళ్లు ఎంపీపీగా, అంతకుముందు చాలా కాలం సర్పంచ్గా, వారి తాలూకా తల్లి కూడా మండల పరిషత్ సభ్యురాలుగా, శంకర్ సతీమణి కూడాను గతంలో సర్పంచ్గా, శంకర్ గతంలో ఎంపీటీసీ సభ్యునిగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. వీళ్ళందరూ స్థానిక సంస్థల రాజకీయాల్లో ఇమిడి ఉన్నటువంటి కుటుంబాలు. దీన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆమదాల వలస నియోజకవర్గం విషయానికి వద్దాం. కోన రవికుమార్ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూడా. ఈయన ఎన్నికైంది 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావచ్చు, కానీ అంతకుముందు స్థానిక సంస్థల రాజకీయాల్లో 2 దశాబ్దాల పాటు పుందూరు మండలాన్ని ఏలినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఒకానొక సందర్భంలో ఆయనకు దూరం పెట్టినప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఎంపీపీ గాను జడ్పీటీసీ గాను తాను తన ప్యానెల్ను గెలిపించుకొని 21 ఎంపీటీసీలకు గాను 14 ఎంపీటీసీల్ని సాధించుకున్న వ్యక్తి. ఇది 2001లో జరిగినటువంటి సంఘటన. అలాగే అదే కుటుంబానికి చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు 6 సార్లు ఎమ్మెల్యే, చాలా కాలం మంత్రి, ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలోను, మీ ప్రభుత్వంలో కూడా, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్పీకర్ గా చేశారు. స్వయానా ఆయనకి మేనమామ, బావ. అలాగే రవికుమార్ గారి పెద్ద తాత తమ్మినేని పాపారావు గారు కూడా నగరకటకం ఆమదాల వలస నుంచి చాలా కాలం ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఆమదాల వలస నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఆ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అవే కుటుంబాలు, వారి బంధువులే శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక ఇదే పార్లమెంటరీ నియోజకవర్గంలోనే మనం పాతపట్నం నియోజకవర్గానికి వద్దాం. ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు మామిడి గోవిందరావు శాసనసభకు ఎన్నిక కావడం కొత్త కావచ్చు. అదే కుటుంబం నుంచి వారి తల్లిని గతంలో మండల పరిషత్ సభ్యురాలుగా గెలిపించుకొని మండల పరిషత్ వైస్ చైర్పర్సన్ గా కూడా ఆమె ఉన్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పటికే. అలాంటిది ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో వీరి గురించే కాదు, ఇదే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చర్ల నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే కూడా ఇచ్చర్లలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు నడుకుదిటి ఈశ్వరరావు, ఆయన కూడా చాలా కాలం నుంచి సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ కావచ్చు, ప్రజా జీవితంలో చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయన నడుకుదిటిపాలెంలో వారి సతీమణి, వారి తల్లి చాలా కాలం గ్రామ పంచాయతీ రాజకీయాల్లో ఉన్నారు. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అయిన, శ్రీకాకుళంలో జిల్లాలో బీజేపీ బలం నామమాత్రమైన, స్థానిక సంస్థల్లో ఏమాత్రం ఆ పార్టీకి పట్టు లేకపోయినా ఆయన 2 మండల పరిషత్ స్థానాల్ని గెలిపించుకొని రణస్థలం మండలంలో గ్రిప్ ఉన్నటువంటి లీడర్ గా ఎదిగాడు. మెంబర్షిప్ డ్రైవ్ లో కూడాను చాలా ఎక్కువ శాతం చేసినటువంటి నాయకుడిగా, ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తిగా కొంత ఉంది. మరి ఇదే జిల్లాలో మనం తీసుకున్నట్టయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాత రోజుల నుంచి శ్రీకాకుళం విజయనగరం సంబంధించి అనుబంధంగా ఇవాళ పార్లమెంటు స్థానం ఉంది, శ్రీకాకుళం జిల్లాతో కలిసి ఉంది కాబట్టి పివిజి రాజు గారు, స్వర్గీయ పివిజి రాజు గారు విజయనగరం జిల్లాకు చెందినటువంటి రాజకుటుంబీకులు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానం నుంచి సుదీర్ఘకాలం ఆయన ప్రాతినిధ్యం వహించారు. వారి కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతిరాజు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అశోక్ గజపతి గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. శాసనసభ్యులుగా కూడా వారిద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇవన్నీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేదేమో. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నిమ్మక జయకృష్ణ
జనసేన పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కొత్త కావచ్చు, అసెంబ్లీకి ఈసారి కొత్త కావచ్చు, కానీ వారి తండ్రి నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కొత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. అలాగే జయకృష్ణ తాత తల్లికి తండ్రి బిడ్డికి సత్యనారాయణ పార్వతీపురం పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇది కేవలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చెప్పడమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజా ప్రాతినిధ్యంలో ఉన్న వారిలో ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారు 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. వారి కుటుంబీకులు పూర్వీకులు కూడాను ప్రజా ప్రాతినిధ్యంలో ఉన్నవారు. అలాగే బుచ్చయ్య చౌదరి గారు కూడా 7 సార్లు చట్టసభకు ఎన్నికై ప్రాతినిధ్యం వహించిన వారు. వీళ్ళందరూ కూడాను ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సి వస్తే కిమిడి కళా వెంకట్రావు గారు ఇప్పుడు ప్రస్తుతం చీపురుపల్లి శాసనసభ్యుడు కావచ్చు, కానీ ఆయన ఉనుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు, ఎచ్చెర్ల నుంచి ఎన్నికయ్యారు, చీపురుపల్లి నుంచి ఎన్నికయ్యారు. గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశారు 5 సార్లు. ఆయన సోదరుడు ఉనుకూరు నుంచి ఎన్నికైతే ఆయన ఎచ్చెర్ల నుంచి ఒకసారి, చీపురుపల్లి నుంచి ఒకసారి కూడా గెలిచిన వ్యక్తి. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండి ఎన్నో పదవులు, మంత్రిగా, టీటీడీ చైర్మన్ గా, ఇవన్నీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక నాయకుడికి, ఒక కార్యకర్తకి ఉంటది, క్యాడర్ ఉంటది. సంస్థాగత నిర్మాణం చేయాలంటే కేవలం అధినాయకుడు బొమ్మ పెట్టేస్తే మాత్రం అయిపోదు, వాళ్ళు దిగువ స్థాయిలో పనిచేసేవారు ఉంటే అవుతుంది. కాబట్టి ఇది కేవలం, ఇది మా అభిప్రాయం కాదు, ఇది జర్నలిస్టులుగా మా అభిప్రాయం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది. అంటే నాయకుడు ఇచ్చిన ప్రకటన మీద, అలాగే శాసనసభ్యుల్లో కూడా కొంతమందిలో ఉంది. మేమేమి చెల్లని దమ్మిడిలం కాము, మమ్మల్ని పూర్తిగా ఇది ఒక క్రిటిసైజ్ చేయడం అనే ఫీల్ తోటి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆలోచించుకుంటే మంచిది అనే అభిప్రాయం. మీ చరిష్మా ఉపయోగపడి ఉండొచ్చు, మీరు ముఖ్యమంత్రి కావడానికి, వీరు శాసనసభ్యులు కావడానికి మీ చరిష్మా ఉపయోగపడి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉపయోగపడి ఉండొచ్చు, మోడీ గారి చరిష్మా ఉపయోగపడి ఉండొచ్చు. కానీ స్థానికంగా పోటీ చేసిన శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి అభ్యర్థులకు కూడా కొంత ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధానం ఉందనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.